హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసరావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య చాలా మంది వింటున్న ఒక పేరు ఏంటంటే, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న పేరు ఆరా అనే వర్డ్ అండి. చాలా మంది దగ్గర వింటుంటారు. అసలు ఈ ఆరా అంటే ఏంటి, అసలు దీని ప్రభావం ఏంటి అంటే, ఆరా అంటే ఒక కైండ్ ఆఫ్ విచువల్ వైబ్రేషన్. అది ఎవరికి కనిపించదు, కానీ ఒక మనిషి చుట్టూ ఒక వలయంలా తిరుగుతుంది. అండ్ ఇది ఒక పాజిటివ్ వేలో ఉంటుంది అండ్ నెగిటివ్ వేలో ఉంటుంది. అండ్ ఇది లివింగ్ బీయింగ్స్ కు ఉంటుంది, నాన్ లివింగ్ బీయింగ్స్ కు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం మనుషుల చుట్టూనే కాదు ఆరా, నాన్ లివింగ్ బేస్ అంటే ఒక రాయికి కూడా ఉంటుంది, ఒక చెట్టుకు ఉంటుంది, ఒక మొక్కకు ఉంటుంది. చాలా మంది టెంపుల్స్ లో చూసుకున్నట్టయితే అక్కడ ఉండే ఏదైతే ఆ విగ్రహం ఉందో అది ఒక స్టోన్, దానికి ఉండే ఒక ఆరా చూసుకోండి. అంటే మనుషులకి ఉంటుంది, విగ్రహాలకి ఉంటుంది. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఆరా అనేది ఒక మనిషికి పెంచుకోవాలంటే మాత్రం ఈ 3 విషయాలండి. మీరు కూడా మీ ఆరాని పెంచుకోవాలి పాజిటివ్ వేలో అంటే మొట్టమొదటిది ఏంటంటే మీరు మాట్లాడే మాటలు. మనం మాట్లాడే మాటల వల్ల మన ఆరా అనేది పెరుగుతుంది. మనం ఎంత మంచిగా మాట్లాడితే మన ఆరా అంత పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మా స్పీకర్స్, మేము మాట్లాడే మాటల వల్ల మేము ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, మా పదాల వల్ల మేము చాలా మందిని ఆకర్షించుకోగలం. రెండోది, మనం చేసే పనులు. మనం ఏదైతే పనులు చేస్తామో ఆ పనులు బట్టి కూడా మన ఆరా పెరుగుతుంది. ఎగ్జాంపుల్, మహేంద్ర సింగ్ ధోని, ఆయన చేసే పనులు, ఆయన యాక్షన్స్ చాలా మంది ఇన్స్పైర్ చేసి ఆయన యొక్క ఆరాని పెంచాలి. ఆయన మాటలు తక్కువ ఆడతారు, పనులు ఎక్కువ చేస్తారు. ఓకే, రెండోది, యాక్షన్స్ వల్ల కూడా ఆరా అనేది పెరుగుతుంది మీరు చేసే పనుల వల్ల. మూడోది, మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్. అంటే మీరు ఎటువంటి ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవుతారో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి ప్రిన్సిపల్స్ వేరే వాళ్ళు ఫాలో అవ్వడం వల్ల మీ ఆరా అనేది పెరుగుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే ఈ రోజుకి కూడా వాళ్ళ యొక్క పేరు చెప్పుకుంటున్నాం అని అంటే ఆయన పెంచుకున్న ఆరా అలాంటిది. దాని పేరు రామకృష్ణ మఠం అని చెప్పి ఎలా అయితే పెట్టుకుంటున్నారో ఈ రోజు కూడా ఆయన ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నా, అవునా కాదా? సో కానీ ఈ ప్రిన్సిపల్స్ వల్ల మాత్రం ఆరా అనేది చాలా వైడ్ రేంజ్ లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రిన్సిపల్స్ వల్లే రతన్ టాటా గారు అవ్వచ్చు, తర్వాత అబ్దుల్ కలాం గారు అవ్వచ్చు, వీళ్ళ ఆరా అనేది వైడ్ రేంజ్ లో స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళ ప్రిన్సిపల్స్ చాలా చాలా గొప్పవి. సో ఈ 3 విషయాలు, మొదటిది మీరు మాట్లాడే మాటలు, రెండోది మీరు చేసే పనులు, మూడోది మీరు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్. ఈ 3 వల్ల మీ ఆరాని పెంచుకోవచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.